వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టారిఫ్ వార్ షురు, 3 దేశాలకు ట్రంప్ షాక్. విదేశీ సహాయంలో టాప్ లో కొనసాగిన భూటాన్, మాల్దీవులకు నిధులు పెంచిన కేంద్రం. ప్రయాగరాజ్కు పోటెత్తిన భక్తులు. త్రివేణి సంఘంలో నిన్న 42 లక్షల మంది పుణ్యస్నానాలు. భారతీయ శాస్త్రవేత్త తీసిన అద్భుత వీడియో వైరల్. భూమి గమనాన్ని రికార్డ్ చేసిన శాస్త్రవేత్త. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాబాబు మధ్య ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిందన్న మాజీ ఎమ్మెల్యే. తల్లికి వందనం 15,000, రైతులకు 20,000 డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. తల్లికి వందనం అమలుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామన్న సీఎం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు చేసిన మంత్రివర్గం. దమ్ముంటే లగచర్లకు రా, లేదా నన్నే కొడంకల్లి రమ్మంటావా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మరోసారి బ్యాట్ పట్టనున్న యువరాజ్ సింగ్. ప్రశాంత్ నీల్, దిల్ రాజ్ కాంబినేషన్ లో మూవీ. హీరోని ఫిక్స్ చేసిన మూవీ టీమ్. ఈవీ మార్కెట్ కు ఎలక్ట్రిక్ కిట్. 320 కిలోమీటర్ల మైలేజ్ తో ఓలా సూపర్ స్కూటర్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పనిచేశారు. టారిఫ్ వార్ షురూ చేశారు. ఒకేసారి 3 దేశాలపై సుంకాలు విధించి చెలకిచ్చారు. కెనడా, మెక్సికో, చైనా దేశాలపై టారిఫ్లు విధించారు. కెనడా, మెక్సికో నుంచి దిగుమతులపై 25%, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో తయారీని పెంచడానికి, ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. మెక్సికో, కెనడా దిగుమతులపై 20%, కెనడియన్ ఎనర్జీపై 10%, చైనాపై 10% అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఫెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు, ప్రాణాంతక మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారుల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించామని తెలిపారు. అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని, అందరికీ భద్రతను నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని వెల్లడించారు. సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు. కాగా ఈ సుంకాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు కట్ ఆఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉందన్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా కెనడా, మెక్సికో దేశాల్లో ఆర్థిక మాధ్యమం ఏర్పడే ముప్పు పొంచి ఉన్నది. అదేవిధంగా ఉత్తర అమెరికాపై ప్రభావం చూపనుంది.
బడ్జెట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు 20,516 కోట్ల కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద 5,483 కోట్లు అందజేయనున్నారు. గత ఏడాది సవరించిన 5,806 కోట్ల అంచనాల కంటే కొంచెం తక్కువే. అయితే పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 బడ్జెట్లో ఆ దేశానికి 2,150 కోట్లు కేటాయించారు. అయితే గత ఏడాది సవరించిన 2,543 కోట్ల కేటాయింపుల కంటే ఇది తక్కువే. అయినప్పటికీ భారత్ కీలక అభివృద్ధి స్వామిగా భూటాన్ నిలిచింది. ఈ దేశంలో మౌలిక సదుపాయాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారం కోసం ఈ నిధులు వేచిస్తారు. కాగా దౌత్య సంబంధాల పునరుద్ధరణ నేపథ్యంలో మాల్దీవులకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో 470 కోట్ల సహాయాన్ని అందజేయగా ఈ ఆర్థిక సంవత్సరం 600 కోట్లకు ఇది పెరిగింది. గతం కంటే 28% అధిక నిధులను ఈ బడ్జెట్లో కేటాయించారు. అయితే 700 కోట్ల ఆర్థిక సహాయంతో నేపాల్ 2వ స్థానంలో ఉండగా 600 కోట్లతో మాల్దీవులు 3వ స్థానంలో ఉంది. మరోవైపు మారిషస్ కు ఈసారి కోత పడింది. గత బడ్జెట్లో 576 కోట్లు అందుకోగా ఈసారి ఆర్థిక సహాయం 500 కోట్లకు తగ్గింది. మయన్మార్ కు కూడా 400 కోట్ల నుంచి 350 కోట్లకు నిధులు తగ్గాయి. శ్రీలంకకు 300 కోట్లు, బంగ్లాదేశ్ కి 120 కోట్లు కేటాయింపులో ఎలాంటి మార్పు లేదు. కాగా తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు గత సంవత్సరం 50 కోట్లు ఆర్థిక సహాయాన్ని భారత్ అందజేసింది. 2025-26లో ఈ కేటాయింపులు రెట్టింపుపై 100 కోట్లకు పెరిగింది. ఆఫ్రికన్ దేశాలకు ఆర్థిక సహాయం కూడా 200 కోట్ల నుంచి 225 కోట్లకు పెరిగాయి. ఇక ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయానికి గతంలో కేటాయించిన 100 కోట్లలో ఎలాంటి మార్పు లేదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభమేళకు భారీగా తరలివచ్చారు. మూడోది చివరిది అమృత స్నానం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల వరకు 41,90,000 మంది భక్తులు నది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. కుంభమేళ ప్రారంభమైన జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు 33.61 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగే ఈ కుంభమేళకు 50 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది. కాగా వసంత పంచమి నేపథ్యంలో భక్తులు హరిద్వార్లోని హరికి పౌరి వద్ద గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో చేరుకుని భక్తులు పవిత్ర స్నానం చేసి గంగమ్మకు హారతి సమర్పించారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనం అనేక పుస్తకాల్లో చదువుకున్నాం. దాన్నే భూభ్రమణం అంటారు. ఆ భూమి ఎలా తిరుగుతుందో మీరు ఎప్పుడైనా చూసారా? తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు చూడొచ్చు. ఇది తీసింది ఇతర దేశాల శాస్త్రవేత్తలు కాదు, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే ఆంగ్చుక్. ఆయన గడ్డకట్టే చలిలో రిస్క్ తీసుకొని లడాఖ్లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్ లాప్స్లో బంధించారు. డోర్జే ఆంగ్చుక్ హానేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఇంజనీర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. భూభ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు అభ్యర్థులు రావడంతో ఆ మేరకు ఆ ప్రాజెక్టు చేపట్టాడు. ఇందుకోసం లడాఖ్లోని విపరీతమైన చలిలోనూ వీడియో చిత్రీకరించాడు. ఇందుకోసం 4 రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ను పనిచేయకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా చివరికి అనేక కష్టాలను అధిగమించి భూమి పరిభ్రమిస్తున్న దృశ్యాలను వీడియోలో బంధించాడు. దానికి 1 నిమిషం వీడియోగా రూపొందించి సోషల్ మీడియాలో షేర్
చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. డోర్జే ఆంగ్చుక్ షేర్ చేసిన వీడియోలో భూమి ఎలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. ఆంగ్చుక్ మాట్లాడుతూ నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని తెలిపారు. ఈ వీడియోలకు బంధించడానికి అనేక కష్టాలను అధిగమించాల్సి వచ్చినట్లు తెలిపాడు. తాను వీడియో చిత్రీకరణ సమయంలో కెమెరా స్టోరేజ్, బ్యాటరీ వైఫల్యం, టైమర్ పనిచేయకపోవడం వంటి అనేక సవాళ్లతో 4 రాత్రులతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఒక దశలో ఈ ప్రాజెక్టును విరమించుకోవాలని భావించానని, కానీ 24 గంటల పాటు టైం ల్యాబ్స్ ను ఉపయోగించి ఈ వీడియో తీయడం జరిగిందని చెప్పారు. అయితే ఆంగ్చుక్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక భావజాలం అంటూ లేదు, ఇప్పటికీ ఆయన చంద్రబాబు నీడలోనే ఉన్నాడంటూ విమర్శించారు. నేను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నానని, ఆయన భావజాలంతోనే పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రమే అయితే జగన్ కు రాజకీయంగా జనం వస్తారు, పవన్ కళ్యాణ్ కు మాత్రం సినిమాల పరంగానే జనం వస్తారంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యలో జగన్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు, దాన్ని ఎవరూ హర్షించలేకపోయారు. చంద్రబాబు మద్యం బాగా ఇస్తే చాలనుకుంటున్నారు, చంద్రబాబు మద్యం ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిపోయింది అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ జనం మాత్రం సినిమా హీరోల గురించి మాట్లాడుతున్నారు. కొంపలో సమస్యలు పక్కన పెట్టి సినిమా హీరోల వెంటపోతున్నారు, వాళ్ళు సినిమాల్లో మాత్రమే హీరోలు, రియల్ లైఫ్ లో కాదు అంటూ కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదు, కానీ కమల్ హాసన్ ఎన్నికల్లో నిలబడితే ఓడిపోయాడు. గతంలో చిరంజీవి 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట మాత్రమే గెలిచారు. బాలకృష్ణ హిందూపురం కాబట్టి 3 సార్లు గెలిచాడు, అదే గుడివాడలో గెలవమనండి చూద్దామంటూ కేతిరెడ్డి అన్నారు. తమిళనాడులో నటుడు విజయ్ కూడా పార్టీ పెట్టాడు, పాలిటిక్స్ అంతా ఈజీ కాదు అంటూ కేతిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటంపై స్పందిస్తూ పార్టీ విజయసాయిరెడ్డికి సముచిత స్థానం కల్పించారు. జగన్మోహన్ రెడ్డి పక్కన లేకుంటే విజయసాయిరెడ్డి ఓన్లీ ఆడిటర్ మాత్రమే అంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక తాగుబోతు వాగిన కూతలు, ఒక మంచి బ్రాండ్ లేదు, లేకుంటే సరుకు తక్కువగా లేదు అనే మాటలు మాట్లాడినంతగా మాకు మంచి చదువు చెప్తున్నాడు, మాకు మంచి స్కూల్ తయారైంది, మా స్కూల్లో మా ఫీజుకు అమ్మఒడి కడుతున్నాడు, మేము ఇంజనీరింగ్ చదివినా, డాక్టర్ చదివినా, డిగ్రీ చదివినా, ఏ చదువు చదివినా ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చిందని ఆ పిల్లలు చెప్పలేకపోయినారు. ఆ చిన్న పిల్లలు కాదు, డిగ్రీలో వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ లో వచ్చిన వాళ్ళు, మెడికల్ గా వచ్చిన వాళ్ళు ఫీజు తక్కువ వచ్చిన రోజు మాట్లాడినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడలేకపోవడం జరిగింది. అది దురదృష్టం, అది ఒకరిని అడిగేది లేదు, మొత్తానికి ఒక దురదృష్టమైంది. ఇది ఈ దేశ దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర దౌర్భాగ్యమో గాని ఒక తాగుబోతు మాటకు విలువ వచ్చింది, కానీ ఆ విద్య వైద్యం గురించి తీసుకున్న నిర్ణయాల్లో జరుగుతున్న ప్రశంసలకు విలువ లేకుండా పోయింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే 20 మెడికల్ కాలేజ్ వద్దు అని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాయదు, కానీ ఇక్కడ రాసినారు. ఎందుకు? కేవలం ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళదే మొత్తం మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ అన్ని వాళ్ళవే. ఆ పేదవానికి కానీ, ఆ మధ్యతరగతి వారికి కానీ ఆ విద్య వైద్యం ఉచితంగా కానీ నీటిగా అందుతే గనా వాళ్ళు మమ్మల్ని అందరినీ దాటివేస్తారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మనం అందరం ఉన్నాం. నాకు నిజంగా బాధ వేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్లో నేను తీసేయగలిగినాను. నాకే వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినాను.
ఒకే అపార్ట్మెంట్ లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారాలి. మన సొంతలో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవాడికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా దానికి మార్పు తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి రాదు. రాజకీయ నాయకులు అయితే ఒక జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు ప్లస్ దానికి సినిమా మసాలా యాడ్ అయితే పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరే ఏ సందర్భంలో అయినా క్రౌడ్ పుల్ చేయగలుగుతారు. చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మేనేజ్మెంట్ మాట్లాడి ఇవన్నీ చేసి వీళ్ళిద్దరికే ఎమోషనల్ గా వస్తారు దగ్గరికి. సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఉండేది ఓన్లీ పొలిటికల్ లీడర్షిప్. ఇక్కడ సినిమా గ్లామర్, సినిమా హీరోయిజం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి. సో ఆ సినిమా గ్లామర్ అనేది ఆ చిత్రంలో ఉన్నప్పుడు ఉంటాడా లేకుంటే బయట ఉంటాడా అనేది వీ హ్యావ్ టు సీ. సినిమా నాయకులంతా కూడా రాజకీయాల్లో అది కాదు వచ్చినారు, వాళ్ళన్నీ కూడా వచ్చినాడు. అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం అమలుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లలు స్కూల్కి వెళ్లేలోపు పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామని చంద్రబాబు అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇచ్చి ఆ తల్లికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత త్వరలోనే ఇస్తాం. ఒకేసారి 2 సార్లు ఎలా చేయాలో ఆలోచిస్తాం. రేపు సంవత్సరం జూన్ 2వ తేదీన పిల్లలు స్కూల్కి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలోనే మొదటి సంవత్సరంలోనే ఇవ్వడానికి అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే విధంగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద సాయం చేస్తామన్నారు. కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద 20,000, కేంద్రం 6,000, ఏపీ ప్రభుత్వం 14,000 ఇస్తామన్నారు. చంద్రబాబు అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. అందుకే దాని మీద కూడా కట్టుబడి ఉన్నాం. వీలైనంత తొందరలోనే, వీలైతే ఒకేసారి 2 సార్లు ఎట్లా చేయాలి. రేపు సంవత్సరం మళ్ళా జూన్ 2వ తారీఖున పిల్లలందరూ కూడా స్కూల్కి వచ్చే పరిస్థితికి వస్తుంది. ఆ సమయం లోపలనే మొదటి సంవత్సరంలోనే దీనికి ఇవ్వడానికి నేను అన్ని సన్నాహాలు ఆలోచిస్తున్నా. తప్పకుండా ఇచ్చి రుణం తీర్చుకుంటాం. అదే మాదిరిగా మే నుంచి వీలైతే రైతు భరోసా కింద కూడా ఇప్పుడు 20,000 రూపాయలు ఉంది. కేంద్రం 6,000 ఇస్తుంది. మనం 14,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తే మనకు ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కనీసం 20,000 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. కేంద్రం ఇచ్చేదానికి అనుకూలంగా 3 విడతల్లో మీ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాను. అంటే నేను చేసే పనులు నేను చేస్తున్నాను. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గంతో ముందుకు పోవాలి. శాశ్వతంగా పేదలుగా ఉండడం కాదు. శాశ్వతంగా మనం అందరం ప్రభుత్వం పైన ఆధారపడకుండా మన కాళ్ల పైన మనం నిలబడుతూ ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని తీసుకుని ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్ నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు కలిగే లాభ నష్టాలపై అధ్యయనం చేసింది మంత్రివర్గం. వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు. మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 6.5 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏంటి, నష్టమేంటి అన్న దానిపై రంగాల వారీగా సుదీర్ఘంగా ఈ మీటింగ్లో చర్చించారు. వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధులు సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది. దీంతో పాటు త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు మంత్రుల సమావేశం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదని ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి కేంద్రం బడ్జెట్పై తెలంగాణ
ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రాజెక్టుకి సంబంధించి ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ ఈ అంశాలన్నింటికి కూడా నిధులు ఇవ్వాలని కేంద్రంను కోరింది. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాల్సింది. 10 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ హామీలు అమలు నోచుకోని పరిస్థితి. దీనికి సంబంధించి ఈ బడ్జెట్లో ఒక స్పష్టత వస్తుందని, రాష్ట్రానికి కేంద్రం అండగా నిలుస్తుందని రేవంత్ సర్కార్ ఆశించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వికారాబాద్ పరిగి నియోజకవర్గంలో కులకచెర్ల మండలం దాసానాయక్ తండాలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే లగచర్లకు రావాలి. మీరు ఎలాగో రాలేరు కాబట్టి నేను కొడంగల్కు వస్తాను, చర్చిద్దాం. హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. ప్రభుత్వ అధినేతలు జూలం చేస్తే ఊరుకోవద్దు. రైతు రుణమాఫీ 25% కూడా పూర్తి కాలేదు. ఏ ఊర్లోనూ 100% రుణమాఫీ కాలేదు. రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు నిలదీయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో సమకూర్చిన 7,000 కోట్లను రైతు బంధుగా వేశారు అని కేటీఆర్ చెప్పారు. కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ ప్రకటన చేశారు. తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తెచ్చుకోలేని సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్రం బడ్జెట్తో రుజువైంది. 2 పార్టీల నుంచి చెరో 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపితే ఆ 16 మంది కలిసి కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి చేస్తున్న బడే బాయ్ చోటే బాయ్ అనుబంధంతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని తేలిపోయింది. ఇక్కడ నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్న రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా. నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తాను. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు. సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు. మళ్ళా ఇట్లనే పోలీసులను అడ్డం పెట్టుకొని 4 అడిదిక్కుల పోలీసులు, ఇడిదిక్కుల పోలీసులు సంవత్సరంలో ఏం చేసిండ్రు అయ్యా అంటే, నేను లగచర్ల గిరిజనుల కోసం మహబాద్ పోయి మీటింగ్ పెడతా అంటే ఆడ పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. రైతుల కోసం ధర్నా చేసుకుంటాం నల్లగొండలా అంటే దానికి పర్మిషన్ ఇయ్యాడు, మళ్ళా కోర్టుకోవాలి. ఆఖరికి దాస్యనాయక్ తాండకు వచ్చి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసుకుంటామంటే దీనికి కూడా ఇయ్యలే. మహేష్ అన్న పోయి ఆ డిఎస్పీ గారిని అడిగి, అయ్యా డిఎస్పీ గారు నీకు ఏందా బాధ అంటే వాళ్ళకు అనుమానం అట పోలీసులకు. ఏమని వీడికెళ్ళి దాస్యనాయక్ తాండకెళ్ళి దగ్గరుంటది కొడంగల్, ఆయనతో దబ్బుకున్న వీళ్ళందరూ అటుపోతారేమో అని. గట్ల ఎందుకు పోతాం నాకు అర్థం కాదు. బేజాప్తా పోతామా? బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. మీ సంగతి ఏందో చూస్తాం. భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం. క్రికెట్ చరిత్రలో గొప్ప లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ త్వరలో ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి సీజన్లో ఇండియా మాస్టర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16, 2025 వరకు జరగనుంది. యువరాజ్ సింగ్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా 2007 ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ బౌలర్ సువర్ట్ బ్రాండ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 6 సిక్సెస్ బాదిన అదిరిపోయే ఇన్నింగ్స్. అలాగే 2011 వన్డే వరల్డ్ క్లబ్ భారత విజయానికి కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న క్షణాలు అభిమానులకు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్కు ప్రాతినిధ్యం వహించడం పై యువరాజ్ సింగ్ స్పందించాడు. సచిన్ టెండూల్కర్ సహా నా పాత సహచరులతో మళ్లీ మైదానంలో అడుగు పెట్టడం ఒక గొప్ప అనుభూతి. ఈ టోర్నమెంట్ మన క్రికెట్ గోల్డెన్ యుగాన్ని గుర్తు చేస్తుంది. నన్ను ఆదరించిన క్రికెట్ అభిమానులకు మరిన్ని గొప్ప జ్ఞాపకాలు అందించేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నాడు. దక్షిణాఫ్రికా మాస్టర్స్ జట్టుకు జేపీ డుమిని శ్రీలంక మాస్టర్స్ తరపున ఉపల్ తరంగ్ బరిలోకి దిగనున్నారు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు జేపీ డుమిని విషయానికి వస్తే క్లాసీ స్ట్రోక్స్ ప్లే అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్తో జట్టుకు ఉపయోగపడిన ఈ ఆటగాడు ఖాతాలో 9,000కు పైగా అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. దక్షిణాఫ్రికా T20 జట్టు కెప్టెన్గా కూడా వ్యవహరించిన అతను ఈ టోర్నీలో పాల్గొనడంపై ఇలా స్పందించాడు. దక్షిణాఫ్రికా మాస్టర్స్ తరపున IMLలో పాల్గొనడం నాకు గర్వకారణం. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలతో కలిసి ఆడడం గొప్ప అనుభవం ఉంటుంది. అభిమానులకు ఉత్కంఠభరితమైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెప్పారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ తో సలార్ 1 చేసిన ప్రశాంత్ నీల్ పార్ట్ 2ని నెక్స్ట్ చేయనున్నాడు. ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందని టాక్. అయితే తారక్ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యాక సలార్ 2 భాగం చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సలార్ 2 ఎన్టీఆర్ సినిమా పూర్తి చేశాక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తో ఒక సినిమా చేస్తాడని తెలుస్తుంది. దిల్ రాజు ఈ మధ్యనే గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశాడు. అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి బోల్తా కొట్టింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్ తో తమకు ఒక
ఒక పాఠం బోధపడిందని రీసెంట్ గా దిల్ రాజు అన్నారు. ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు సినిమా ఉంటుందని లేటెస్ట్ టాక్. అయితే ఈ కాంబో సినిమాలో హీరో ఎవరన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ప్రశ్నగా మారింది. ఆల్రెడీ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో ఉంది, అది సలాటు. అయితే దిల్ రాజు ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని అనుకున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ మళ్ళీ కలిసి చేసే ఛాన్స్ ఉండొచ్చు. ప్రభాస్ కాకుండా రామ్ చరణ్ ఆ ఛాన్స్ తీసుకుంటాడని తెలుస్తుంది. గేమ్ చేంజర్ విషయంలో భారీ నష్టాలు ఎదుర్కొన్న దిల్ రాజ్ కి అండగా ఉంటానని ఆల్రెడీ రామ్ చరణ్ చెప్పాడని టాక్. సో ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అయితే రామ్ చరణ్ సినిమా ఓకే చేసే ఛాన్స్ ఉంటుంది. దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో హీరోగా ప్రభాస్ చరణ్ ఇద్దరిలో ఒకరయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ ఇద్దరు కాకపోతే మాత్రం మరో స్టార్ ని చూసుకుంటారు. ఏది ఏమైనా దిల్ రాజు మరో పెద్ద సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. మరి దిల్ రాజు ఈ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి. భారతదేశంలో ఈవీ స్కూటర్ల రంగంలో ఓలా స్కూటర్లకు ఉన్న క్రేజ్ వేరు. దేశంలో ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో యూనిట్ పరంగా ఓలా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈవీ స్కూటర్లకు ప్రధాన సమస్య అయిన మైలేజ్ సమస్యను పరిష్కరించేలా ఓలా జనరేషన్ 3 స్కూటర్లను ఇటీవలే లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త జెన్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని శుక్రవారం ప్రారంభించింది. 2 kWh బ్యాటరీతో ఎంట్రీ లెవెల్ S1X స్కూటర్ 79,999కి అందుబాటులో ఉంది. 5.3 kWh బ్యాటరీతో టాప్ టైప్ S1 Pro 1,69,999కి అందుబాటులో ఉంది. ఓలా తాజా ఈవీ ఆపరేటింగ్ సిస్టమ్ మూవీ OS 5 ఆధారంగా ఈ స్కూటర్లను రూపొందించారు. ఓలా జెన్ 3 స్కూటర్లు మీడి డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్స్ యూనిట్ ఆధారంగా పనిచేస్తాయి. ముఖ్యంగా గత మోడల్స్లో వాడిన హబ్ మోటార్స్ను భర్తీ చేసేలా వీటిని జెన్ 3 స్కూటర్లలో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా జెన్ 3 స్కూటర్ మోటార్ డిజైన్ 5 రెట్లు ఎక్కువ సమర్థవంతమైనదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఓలా జెన్ 3 స్కూటర్లు చైనా డ్రైవ్తో పాటు ఫ్రీలు బ్రికెటెడ్ ఓరింగ్లతో వస్తుంది. గత మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే 2 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓలా పేటెంట్ పొందిన బ్రేక్ బై వైర్ సాంకేతిక జెన్ 3 లైనప్ కు ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ మోటార్ నిరోధకత సమతుల్యం చేయడానికి బ్రేక్ లీవర్ పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. అందువల్ల బ్రేక్ ప్యాడ్ జీవితకాలం రెట్టింపు అవుతుంది. ఎంట్రీ లెవెల్ ఓలా S1 X2 kWh 3 kWh లేదా 4 kWh బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. అయితే S1 X Plus ప్రత్యేకంగా 4 kWh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్షిప్ S1 Pro Plus మోడల్ 320 కిలోమీటర్ల పరిధిని, గరిష్ట వేగం 141 కిలోమీటర్లు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టారిఫ్ వార్ షురు, 3 దేశాలకు ట్రంప్ షాక్. విదేశీ సహాయంలో టాప్ లో కొనసాగిన భూటాన్, మాల్దీవులకు నిధులు పెంచిన కేంద్రం. ప్రయాగరాజ్కు పోటెత్తిన భక్తులు, త్రివేణి సంఘంలో నిన్న 42 లక్షల మంది పుణ్యస్నానాలు. భారతీయ శాస్త్రవేత్త తీసిన అద్భుత వీడియో వైరల్, భూమి గమనాన్ని రికార్డ్ చేసిన శాస్త్రవేత్త. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాబాబు మధ్య ముందు జగన్ ఇచ్చిన విద్య ఓడిందన్న మాజీ ఎమ్మెల్యే. తల్లికి వందనం 15,000, రైతులకు 20,000 డబ్బులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. తల్లికి వందనం అమలుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామన్న సీఎం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం. రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు చేసిన మంత్రివర్గం. దమ్ముంటే లగచర్లకు రా, లేదా నన్నే కొడంకల్లి రమ్మంటావా? సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, మరోసారి బ్యాట్ పట్టనున్న యువరాజ్ సింగ్.
మంచి కాంబినేషన్ లో మూవీ. హీరోని ఫిక్స్ చేసిన మూవీ టీం. ఈవీ మార్కెట్ కు ఎలక్ట్రిక్ కిట్, 320 కిలోమీటర్ల మైలేజ్ తో ఓలా సూపర్ స్కూటర్లు. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.